తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇందరూ చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్దగా అవగాహన లేదు. సో ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి వీళ్ళ ముగ్గురికి పోటీ ఉంది. ఎవరు సీఎం అవుతారనుకున్నారు? ఎవరికి ఆ సత్తా ఉంది ఒక నాయకుడిగా? అంటే పొలిటికల్ గురించి తెలియదు అన్న కూడా నాకున్న అవగాహన ప్రకారం జగన్ గారు. బికాజ్ అందరూ అంటే ఆయనకుండే ఆ పేషెన్స్ అవ్వచ్చు, ఆ ఓపిక అవ్వచ్చు, ఆయన ఒక రాజులాగా కనిపిస్తున్నాడు నా కళ్ళకైతే. చూసారు ఎప్పుడైనా రియల్గా చూశానండి. ఒకసారి పులివెందులో నేను ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మా అమ్మగారు తీసుకెళ్ళారు. ఒకసారి తీసుకెళ్ళారు. అంటే ఆయన ఆ మనిషి ఇన్ని సంవత్సరాలు చాలా ఒక ప్రజలలోనే తిరుగుతున్నాడని నేను చూశాను. ఎవ్రీడే, ఈచ్ అండ్ ఎవ్రీడే ఆయన పోరాడేది, కష్టపడేది ప్రజల కోసం. మీరు అంటున్నారు ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజల కోసం అని, కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ అలా పాదయాత్రలు చేస్తే ఫలితం ఏముంది? మరి ఇంకేం చేయాలంటారు? ఏం మాట్లాడడం? మైకుల ముందు కూర్చొని మాట్లాడితే అది కాదు కదండి. హీ ఈజ్ ఏ పీపుల్స్ మ్యాన్, హీ ఈజ్ ఏ లీడర్. సో జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో మాత్రం తెలుసుకుంటారు. జగన్ గారు నెక్స్ట్ సీఎం కన్ఫర్మ్. జగన్ గారు నెక్స్ట్ సీఎం. అయ్యో కానీ ఆయన అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఐ వాస్ ప్రేయింగ్ గాడ్ ప్లీజ్ ఆయన గెలిపించండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కదా చంద్రబాబు. ఎక్స్పీరియన్స్, ఎస్. ఒక మనిషికి అవకాశం ఇస్తేనే ఆ మనిషి ఎలా చేస్తాడనేది మీకు తెలుస్తుంది. ఇవ్వకుండా కాదు వాళ్ళు ఇది వీళ్ళు ఇది అని హౌ కెన్ యూ బ్లేమ్? సరే, ఇప్పుడు మనిషికి అవకాశం ఇస్తే చేస్తారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేస్తే ఆల్రెడీ ఇచ్చారు అవకాశం, అందుకే చేయలేకపోయారు. నాకు తెలియదు అదంతా. అదే అందుకే చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేస్తే రేసులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు అవకాశం? పవన్ కళ్యాణ్ గారు, బట్ పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే జగన్ గారు ఆ పర్టికులర్ ఆ పొజిషన్ కోసం ఆయన పడే కష్టం, ఆయన పడే తాపత్రయం ఎవరు పడలే. ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఆయనండి మన్నాడు. అంటే ఆ పొజిషన్ మీరు అన్నారు, ఆ పొజిషన్ కోసం ఆయన కష్టపడుతున్నారా? లేకపోతే పొజిషన్ ఇట్స్ నాట్. నాకు మాట్లాడడం చేత కాదు మొదట్లో చెప్పా, మళ్ళీ మీరు మర్చిపోయారేమో. మాట్లాడడం చేత కదా, ఇట్స్ నాట్ ఎ పొజిషన్. అది ఆయనకి చెందాల్సింది అందండి. అది నాకు తెలిసి ఆ కుటుంబానికి ఆయనకి చెందాల్సింది అది. హీ డిజర్వ్స్ ఇట్ 100%. ఒక కామన్ గర్ల్ గా చెప్తున్నాను నేను. ఆయనకి నేను ఎవరికి అభిమాని కాదు, ఆయన చూస్తే అలా అనిపించింది. ఎస్, ఇట్ ఈస్ 100% షూర్ దట్ హీ ఈస్ ద నెక్స్ట్ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్. పొలిటికల్ గురించి ఏం తెలియదు అంటేనే బాగా మాట్లాడారు. సరే, ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ పెట్టడం రీసెంట్ గా తమ్లర్, ఆయన ఎంతవరకు ప్రభావితం చేస్తారు? ఆయన మేబీ ఫ్యూచర్ లో కూడా ఇంకొక 5 years ఆయన ఇదే రకంగా కష్టపడి చెప్పలేం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవ్వలేకపోవచ్చేమో, మరి నాకు తెలీదు. బట్ నెక్స్ట్ అయితే మాత్రం జగన్ గారు వస్తారని నా. సో మీరు ఎలా చెప్తున్నారంటే లాస్ట్ టైం జగన్ గారు అవ్వలేదు, ఈసారి అవుతారు, ఈసారి పవన్ కళ్యాణ్ గారు అవరు, నెక్స్ట్ టైం అవుతారు. చాలా సింపుల్ గా చెప్పారు సమాధానం మాత్రం. ఎవరికి సమన్వయ పాలన అంటారు చూసారా, ఆవిడ కరెక్ట్ గా ఫాలో అయ్యారు. ఎవరిని తక్కువ చేయకుండా, ఎవరిని ఎక్కువ చేయకుండా. ఒక జనాల కోసం, అదేలేండి, అందరూ జనం కోసమే కష్టపడతారండి. వాళ్ళు ఎవరిని ఎంచుకుంటారనేది వాళ్ళే. నేను దాంట్లో ఒక కామన్ లీవ్. మీ ఒపీనియన్ గా మాత్రం మై ఒపీనియన్ వాజ్ జగన్ గారు తప్పకుండా సీఎం అవ్వాలి. అండ్ ఐ ప్రే టు గాడ్ ప్లీజ్ అని జగన్ హీ డిజర్వ్స్ ఇట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.